ఆకాశంలో సగమన్నారు. మగవాళ్లతో సమానంగా అన్నిట్లో ఆకాశాన్ని అందుకుంటుందన్నారు. మహిళా సాధికారిత విషయంలో దేశం ముందుకు పోతుందన్నారు. కానీ ఇప్పటికీ ఆడపిల్ల అంటే కడుపులో మోయడానికి అమ్మకు బరువు, పెంచడానికి నాన్నకు బరువు. ఆడపిల్ల పుట్టిందంటే మోయరాని బరువుగా, భారంగానే కన్నోళ్లు భావిస్తున్నారు. దీంతో ఎక్కడో మూల ఆడపిల్ల వివక్షకు బలవుతూనే ఉంది. ఇక తాజాగా యూపీలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన సంఘటన మనసున్న ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తోంది. కన్న తల్లి పేగు తెంచుకొని పట్టుమని 10 రోజులు కూడా కాని ఆ పసిగుడ్డు ఆడపిల్లగా భూమి మీద అడుగు పెట్టడమే మహా పాపమన్నట్టుగా నరకాన్ని చూసింది. ఇక ఆ కన్నోళ్లకు కూడా చేతులు ఎలా వచ్చాయో పాల బుగ్గల పసికందును ప్రాణాలతోనే పాతేయడానికి. ఈ సంఘటన చిన్నారినే కాదు, తల్లి ప్రేమానుబంధంతో పాటు కన్నవారి మమకారాన్ని కూడా సజీవంగా సమాధి చేసింది. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. పుట్టిన ఆడపిల్లను వదిలించుకోవాలని 15 రోజులు కూడా నిండని పసికందును సజీవంగా పాతిపెట్టేశారు కన్నోళ్లు. గోడాపూర్ గ్రామంలోని బహాగూల్ నది బ్రిడ్జ్ సమీపంలో చెట్ల పొదల్లో 15 రోజుల ఆడ పసికందును సజీవంగా పాతిపెట్టి వెళ్లిపోయారు దయలేని తల్లిదండ్రులు. అయితే ఆ పసి ప్రాణాల రోదన బహుశా పైవాడిని కదిలించి ఉంటుంది. అందుకే భూమికి అడుగు లోతులో నుంచి ఏడుస్తున్న చిన్నారి ఏడుపు అటుగా వెళ్తున్న ఓ మేకల కాపరి చెవిలో పడింది. ఎక్కడ్నుంచో చంటిబిడ్డ ఏడుపు వినిపించడాన్ని గ్రహించిన ఆ మేకల కాపరి చుట్టూ అంతా వెతికాడు. ఎక్కడా ఎవరూ లేరు. కానీ పసిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది. దీంతో నిశితంగా నేలపై ఉన్న మట్టి దిబ్బలో నుంచి ఓ లేత చెయ్యి బయటకు వచ్చి కనిపించింది. ఆ చిట్టి చేతిని చీమలు ముసురుకొని ఉండగా రక్తం కారుతోంది. ఈ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి చలించిపోయిన ఆ మేకల కాపరి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో భూమికి ఓ అడుగు లోతులో గుక్కపట్టి ఏడుస్తున్న పసికందును బయటకు తీసి బిడ్డ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. చిన్నారిని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. పాప వయసు 10 నుంచి 15 రోజులు ఉంటుందని, చాలా బలహీనంగా ఉన్నట్లు తెలిపారు. చీమలు కుట్టడం వల్ల బిడ్డ ఒంటిపై గాయాలున్నాయని, విపరీతంగా రక్తస్రావమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బహాగూల్ నది రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు జైతీపూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గౌరవ్ త్యాగి తెలిపారు. అయితే చిన్నారి ఊపిరి పీల్చుకోవడానికి అనుకూలంగా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగానే ఆడబిడ్డను ఒక అడుగు లోతులో పాతిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.